అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గోదావరిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం తరపున సమర్థమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. అవసరమైన అన్ని ఆధారాలను సిద్దంగా ఉంచుకోవాలని ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచెర్ల లేదా నల్లమల్ల సాగర్ కు లింక్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులు నిలిపివేయాలని కోరుతూ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తక్షణమే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ పనులు ఆపేలా సుప్రీంకోర్టు ఆదేశాలని పలు అంశాలను ప్రస్తావించింది. మొదట్లో ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టు పనుల స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్టబద్దం కావని ఈ పిటిషన్లో స్పష్టం చేసింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సమంజసం కాదని అభ్యంతరం తెలిపింది. అందుకు సంబంధించి కేంద్ర జల సంఘం, కేంద్ర జల మంత్రిత్వ శాఖ, గోదావరి నీటి యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్, మనం నిన్న చూసాం అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని జల దోపిడీ మీద ఆంధ్రప్రదేశ్ దిగున ఉన్నటువంటి అంశం మీద ఏ రకంగా ఇబ్బంది పెడుతూ వచ్చింది, పైన ఉన్నటువంటి కర్ణాటక ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేస్తున్నటువంటి అంశం మీద కూడా సుదీర్ఘంగా దాదాపు గంటన్నర సేపు మాట్లాడినటువంటి అంశం మీద ఊహించాం. అదే కృష్ణా బేసిన్ అంశం మీద కానీ, గోదావరి బేసిన్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల అంశం మీద కూడా చాలా ఘాటుగానే మాట్లాడారు. ప్రాణం ఉన్నంత వరకు నేను తెలంగాణ హక్కుల కోసం పోరాడతానని కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. నిన్న అలా మాట్లాడిండలేదే మళ్ళీ ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ముంబైకి బయలుదేరారు రేవంత్ రెడ్డి. వాళ్ళ మనం చూసాం ఈ రోజు ముంబైలో సుదీర్ఘమైనటువంటి భేటీ కూడా జరిగింది. ఇక్కడ సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు సంబంధించి అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముంబైలో ప్రధానంగా నీటికి సంబంధించినటువంటి అంశంలో చాలా కాలంగా సంక్లిష్టంగా ఉన్నటువంటి అంశాల మీద న్యాయ నిపుణులతో ఇప్పటికే మాట్లాడినటువంటి నేపథ్యంలో కోర్టులో ఇట్లా ఎందుకంటే పెండింగ్ లో ఉన్నటువంటి చాలా ఏళ్లుగా ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాల మీద కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానంగా గోదావరి బేసిన్ మీద ఏదైతే కడుతున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం సంబంధించినటువంటి అనుమతులు లేకుండా కట్టడం కానీ, అక్కడి నుంచి బనకచెర్ల లేదా నల్లమల్ల సాగర్ కు లింకు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి విస్తరణ పనులను నిలిపివేయాలని కోరుతూ దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు నేపథ్యం కూడా ఉంది. దీని మీదనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తక్షణమే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ పనులు ఆపేలా చూడాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించాలని కూడా ఈ అంశం మీద ప్రస్తావనకు వచ్చింది అభిషేక్ సింఘ్వీతో. మొదట్లో ఆమోదించినటువంటి మేరకు పోలవరం ప్రాజెక్టు పనులను స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్టబద్దం కాదనే విషయాన్ని కూడా సూచించాలని కూడా చెప్పింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సమంజసం కాదనే విషయాన్ని కూడా చెప్పారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించినటువంటి కేంద్ర జల సంఘం, కేంద్ర జల మంత్రిత్వ శాఖ, గోదావరి నీటి యాజమాన్య బోర్డులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు చేయాలని కూడా అభిషేక్ మనిషితో ఆదేశాల మీద కోర్టుకు విన్నవించాలని కూడా ఆయనతో మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే గోదావరి ఏపీ తలపెట్టినటువంటి ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం చాలా రాష్ట్రానికి చాలా తీరని అన్యాయం చేస్తుంది. దీని మీద కింద ఉన్నటువంటి చాలా జిల్లాల మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాల మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి రాష్ట్రం చాలా ఏళ్ళుగా ఫైట్ చేస్తుంది. గత ఉమ్మడి రాష్ట్రంలో కానీ, దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ టైంలో కొంతవరకు ప్రయత్నం చేసినప్పటికీ అది అప్పటి నుంచి కూడా ఇది పెండింగ్ అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక దీని మీద ప్రభుత్వం వేసినటువంటి రిట్ పిటిషన్ రేపు సోమవారం నాడు సుప్రీంకోర్టుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశం కావడం అనేది
ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా అభిషేక్ సింగ్ తో మాట్లాడినటువంటి అంశాలతో పాటు అదేవిధంగా గోదావరి బేసిన్ మీద ఏ రకంగా, ఎందుకంటే మనం చూసాం నిన్నంతా కూడా కృష్ణా బేసిన్ మీదనే అసెంబ్లీలో చర్చ జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి శ్రీశైలం కానీ కింద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో వాటి కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నాము, కింద ఉన్నటువంటి రైతాంగం కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మీద చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గోదావరి బేసిన్ మీద రేపు అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేకించి ఈ రోజు భేటీ కావడం కూడా అందుకు ప్రధానంగా రేపు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా సభలో మాట్లాడే అవకాశం ఉంది. గోదావరి బేసిన్ మీద ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, దాని మీద కింద పోలవరం కానీ ఆ కింద ఉన్నటువంటి కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో ఏపీ ప్రభుత్వం ఇబ్బంది కావచ్చు, పైన ఉన్నటువంటి ఏదైతే మహారాష్ట్ర నుంచి కావచ్చు వివిధ అంశాల మీద కూడా ఆయనతో షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కనుక అభిషేక్ సింగ్ తో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఇది ప్రాధాన్యత సంతరించుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర జన సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డిపిఆర్ తయారు చేయడం కానీ, ఏపీ తలపెడుతున్నటువంటి ఈ విస్తరణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్ లో ప్రస్తావించిన విషయం గతంలో తెలిసిందే. కనుక ఈ అంశం మీద ప్రత్యేకించి సుప్రీంకోర్టు అడ్వకేట్ గా ఉన్నటువంటి అభిషేక్ సింగ్ కూడా మొత్తం షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలాసేపు మొత్తం హిస్టరీ అంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి. రాష్ట్రం ఏ రకంగా ఇబ్బంది పడుతుంది, తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల విషయంలో ఎట్లా అన్యాయం గురవుతుంది అనే విషయాన్ని ఆధారాలతో సహా కొన్ని డాక్యుమెంట్లు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ అడ్వకేట్ కు ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. కనుక అట్టించడం తిరిగి ఇప్పుడు వస్తున్నారు. వచ్చిన తర్వాత రేపు అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని ఏ రకంగా గోదావరి బేసిన్ మీద కడుతున్నటువంటి ప్రాజెక్టులు కానీ కింద ఉన్నటువంటి అంశం మీద కానీ మొత్తం కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ చూడాలి దీని మీద సభలో దీన్ని ఏ రకంగా మాట్లాడతారు, పిటిషన్ వేసినటువంటి దాని మీద కోర్టులో ఏ రకంగా ఉండే అవకాశం. ఎందుకంటే సభ అయిపోయే లోపు సుప్రీంకోర్టులో కూడా ఈ అంశం మీద కనుక ఒక కన్క్లూజన్ వరకు వచ్చినా దీని మీద ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ సభలో కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.